ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెలుగుచూ తిరుగుచున్నాడు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధికరమైనటువంటి దీవెనల చేత దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా ఉండమంటున్నారు అంటే, మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుచుంటున్నాడంట. అయితే అపవాది తిరుగుచున్నటువంటి టైంలో నీవు మెలకువగా లేకపోతే నిజంగా అపవాది యొక్క చేతులకు చిక్కేటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదవటం, వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థించడం, దేవునితో సహవాసం చేస్తూ ఈ రకంగా నువ్వు మెలకువ కలిగి ఉండినట్లయితే నిజంగా అపవాది వేస్తున్నటువంటి ఎటువంటి విధములైనటువంటి అగ్ని బాణములు ఏవి కూడా నీకు తగలకుండా ఆయన తన యొక్క సంరక్షణను ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రాకారంలో నిత్యము నీ ఎదుట ఉంచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారే మెలకువగా దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ముందుకు కొనసాగించబడాలి. నీవు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ వృత్తిలో నీవు ఉంటున్నప్పటికీ కూడా నీవు మెలకువ కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకు అంటే విరోధి అయినటువంటి అపవాది అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాడు. మనం చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా గమనిస్తూ ఉంటున్నాడు. దేవుని యందు మనము స్థిరత్వం లేని వారమై ఉంటే అపవాది వేసేటువంటి అగ్ని బాణములు తగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థనాపూర్వకంగా నీవు ముందుకు కొనసాగించినట్లయితే అపవాది ఎన్ని పన్నాగాలు నీ ఎదుట ప్రదర్శించినా కూడా వాటన్నిటిని నుంచి కూడా నువ్వు జయాన్ని పొందుకోగలవు. దేవుడు నేను దీవించును గాక. ఆమె అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవ, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైనటువంటి నీ దీవెనల చేత మీరు నింపమని అడుగుచుంటున్నాం. చక్కటి ఆరోగ్యములను దయచేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.